ఏ యాదవులు? ఇప్పుడు మన దౌర్భాగ్యులు 2 రాష్ట్రములుగా చీలిపోయింది కదా. విశాల యాదవుల, పొట్టి యాదవుల, ముసలములకు అవ్వనివారా ఇవ్వనివారా? ఇద్దరును నా డొక్కలోని వారే కదా. అమాయక బాలుడా కృష్ణ, డొక్కలో పుట్టకుడుకు పుట్టిన వెనక అది దుష్టాంగమే కాని ఒక మేడిలోని భాగమగున అందరి సూక్ష్మ జీవులు ఎవరికి వారే ఒకరినొకరు తిరుచు కొన ప్రాణపు చైతన్యముతో లొకలొకలాడుచున్నారు. నీకెందులకి ఇంకా ఈ మమకారము? నాకు నిజముగా మమకారం ఉండదందువా అన్నా అని కృష్ణుడు జాలిగా నవ్వాను. నీకున్నదో లేదో కాని నాకు దూర్వాసుని శాపము నాటి నుండియే యాదవులపై మమకారం అంతరించినది, ఏహ్య భావం అంకురించినది. అన్నగారు క్షమింపవలను. నీకును నాకును అదియే భేదము. నా హృదయమున ఏహ్య భావనమునకు స్థానము లేదు. విహితముడా, ఇంకా ధర్మ సంస్థాపనపై నీకు ఆశయున్నదా? అందరూ అంతరించిన వెనుక నీ ధర్మం ఎవరి కోసం? కృంగిపోయిన సస్యములోని బీజములు మరలా భూమి దున్నిన వెనుక నాటుటకు అక్కరకు వచ్చును. రత్నగర్భను పండించుటలో సంవత్సర పురుషునకు విసుగు జనించునా? అంతరించిన వారెక్కడికి పోవచ్చున్నారు? మరల రాబోవు జాతులై నా నుండియే ఉద్భవించగలరు. మరి ప్రస్తుతం ఎప్పుడూ కాలకర్మలోనికి పోవచ్చునే ఉండడు. బలరాముడు మెల్లగా కృష్ణుడి పక్క ఆసీనుడై భుజమున చేయిని జాలితో భుజగించుచుండెను. తమ్ముడా, బాల్యవాదిగా నిర్విరామముగా నీ వదలించిన ఈ కృషికి ఇంతటి దుష్పరిణామం సంభవించుట ఎంత విచిత్రము! దీనికంతకును కారణం ఏమై ఉండనందువు? అన్నా, మీరు శరీరధారులైనప్పుడు మీ బుద్ధి పరిమితమైనది. అతీతమైన అంశము మీకు సహజముగా అలగటను దేహవంతమై తాత్కాలికముగా విస్మృతి చెందినది. నా సంకల్పము కాలస్వరూపమున అంశమును మరచిదిరా. అందు కరిప్రవేశం ఒక అంగము కాదా? మహాభారత యుద్ధానంతరం యుధిష్ఠిర పట్టాభిషేకముతో ధర్మ సంస్థాపనము జరిగింది. కరిప్రవేశము కూడా జరిగింది. వాస్తవముగా జరిగినందువా దుర్భేద్యమైన కర్మభూమికి అందును నీ యోగమాయచే పరిరక్షింపబడుచున్న యాదవ కులమున తల్లి ఎదురుండి సోకెను. నేను యాదవులను పరిరక్షింపలేను. వారు నాకు ఆశింపులు కాదు, కేవలం నాతో సమకాలికులు. వారి వ్యక్తి స్వాతంత్ర్య బుద్ధియే కలికి కావిచ్చి వారి విచ్ఛిన్నతకు కారణమైనది. వాయువ్య దిశ నుండి పాశ్చాత్య ఖండవాసియకు కాలయవరుడు దండెత్తుటే కర్మభూమి రాహుగ్రస్తమునకు కారణమగుచుంది. కృష్ణ బలరాములు లేచి నిలబడి మెల్లగా వనకుంజాంతిక పరమున పాదన్యాసం చేయించు. శ్రీకృష్ణుడి పాదుకల చెంది సవ్వడి సుస్పష్టముగా వినవచ్చున్నది. మొట్టమొదటి మాస్టర్ వర్ణన మాత్రం చాలా జాగ్రత్తగా వర్ణన 2-3 సార్లు చదువుకోవాలి. ఇప్పుడు ఏం జరగబోతుందంటే కథలోని యాదవులందరూ ఇక నశిస్తారు. అంటే ఏంటి? శ్రీకృష్ణుడు నిర్యాణం చెందబోయేటటువంటి సమయం అన్నమాట. భారతీయత్వం అయిపోయి శ్రీకృష్ణుడు నిర్యాణం అయిపోతుండేటటువంటి నిర్యాణం అనేటువంటి పురాణ పురుషులో ఉంటుండగా ఇందులో ఇంద్రజాలం ఆల్మోస్ట్ అయిపోతున్నది. అంటే సాయం సమయాన్ని మాస్టర్ వర్ణించారు. అంటే యాదవుల భవిష్యత్తు ఇంకా ఎండింగ్ వస్తుండేటటువంటి టైం అనమాట. ఎందుకు ఎండింగ్ వస్తుందంటే కలి యొక్క ప్రభావంలో వాళ్ళు ఎందుకు యాదవులను పేరు పెట్టారు ఆయన మాస్టర్ గారు. మనమే వ్యక్తి స్వాతంత్ర బుద్ధి అని ఒకటి ఉంటుంది. అందులో దాంట్లో ఇచ్చినటువంటిది అది ఎవరికైతే భగవంతుడికి మనస్సు దివ్యేంద్రియములు సమర్పణ గురువుకి సమర్పణ చేసేటటువంటి శక్తి లేకుండా వాడికంటే మనం చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి బుద్ధి ఎవరికి ఉంటుందో వాడే కలి యొక్క శిష్యుడు. పైన పరమాత్మ అనేటటువంటి ఒకటి ఉంది, భగవంతుడు ఒకడు ఉన్నాడు, గురువు అనేటటువంటి వాడు ఉన్నాడు. వాడికి సమర్పణ చెంది వాడికి చెప్పినట్టుగా చేద్దామని అందరితో కలిసి ఉందామనేటువంటిది సామ్యమైనటువంటి పద్ధతి, మంత్రమైనటువంటి పద్ధతి. అచేత యాదవులు అనేటటువంటి వాడు ఏమిటి అనిపిస్తుందంటే మనమంతా ఎలాగుంటామంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో ఎక్కడో వర్ణన కూడా ఉంది. జగదంబ సెంటర్కి వెళ్ళి చూడండి ఒకసారి. మేడపెట్టి లేకపోతే ఎల్లంతోటి జంక్షన్ లో ఎక్కడైనా ఆ టైలర్ షాప్ కూడా మేడపెట్టి వెళ్ళి చూడాలి. మనుషులు కార్లు నడిచి వెళ్తూ ఉంటారు. పాటించుకోండి, ఎవరి పని వాడి తీసి. బాంబే లాంటి చోటుకి వెళ్తే ఇంకా కోలంగా ఉంటుంది. ఢిల్లీ, బాంబేలో మన బెంగళూరు వెళ్ళొచ్చాం. చూస్తే జాలేస్తుంది. పక్కింట్లో ఉన్నవాడు తెలియదు. 20 ఏళ్ళు పెట్టున్నారు.
ఈ పక్కింట్లో ఎవరు ఉండాలంటే 20 ఏళ్ళు పెట్టి మీరు ఉన్నారు కదా అంటే ఎవరు తెలియదండి. కడుపులో ఉండేటటువంటి పురుగులు ఉంటాయి చూసారు, గుడి పురుగులు ఎలా ఉంటాయో, పురుగులు రొక్కలొక్కలు ఆడుతుంది. మెంటల్ ఇచ్చినటువంటి పురుగులు రొక్కలొక్కలు ఆడుతుండే ఒకనొకరు కలిసి కూడా ఎవరి మట్టుకు వాడి స్పీడ్గా ఉండి చక్కనైన విలేజ్ కానీ ఉంటే ఒకనొకరు పరిగణిస్తుంటారు. వెళ్తుంటే ఏం బాగున్నారా ఫ్రాన్స్ లో ఉంది సార్ ఈ రోజు కూడా. విలేజెస్ లో కానీ వెళ్తే అతను వాకింగ్ వెళ్ళేవాడు. విలేజ్ వాళ్ళు బజూ మషే అంటే గుడ్ మార్నింగ్ అనడానికి ఏదో వాళ్ళ భాషలో బజూ మషే. ప్రతి వాడు ముసలి మగ ఆడ అందరూ మమ్మల్ని పలికిస్తారు. మీకు తెలియదు ఆ జాగ్రత్త అంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. మన వాళ్ళు ఎక్కడైనా వాకింగ్కి ఎవరైనా వెళ్తున్నప్పుడు చూడండి వాడి మన పక్కన వెళ్తలేదు జడి కదా, వాడి మన ప్రకటించాడు ముందు వాడి ప్రకటించవచ్చు కదా. మనం అంచేతే రాముడి గురించి గుణములు చెప్పినప్పుడు పూర్వ భాష, అది కూడా ఎలాగట స్మిత పూర్వ భాష. వాడెవడో పొట్టుడు వీడి పలకరించలోగా ఈయన ఒకసారి నగిసి పోదాం అని పెట్టాడు రాముడు. రాముడు గుణాలు బాలరామాయణం చెప్పినవన్నీ కూడా ఒకసారి వినాలి, తల్లిని చెప్పించుకోవాలి. అట్లీస్ట్ 2 అనుకోండి జీవితం. 2-3 గుణాలు ఎండినా చాలు. అతడు ఎవడు మనం పరిశీలించడానికి ముందే మనం పరిశీలించండి. హృదయం విప్పం, ఒకరికొకరు సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అది లేకుండా ఒకరికొకటి తేడా ఇచ్చి ఒకరితో ఒకటి పడకుండా ఎవడి మట్టుకు వాడు ఉండి లొక్కలు ఆడేటటువంటి పురుగులు తిరిగేటటువంటి ఏదైతే ఉంటుందో అది కలిగి ఇతరాన్ని కలగజేసేటటువంటిది, భేదమును కలిగజేసేది, విభేదాన్ని కలిగజేసేటటువంటిది ఏది ఉంటుందో అది కలిగి దాని నుంచి మా అఫ్సర్ పాపం ఎంతో ప్రయత్నం చేసి అందరినీ కలపడం కోసం. ఎక్కడున్న వాళ్ళు మనం ఉన్నవాళ్ళు కలిసి ఉన్నాం అనుకుంటుంటే ఎప్పుడు మీరు ఎవరైనా ఒకరు కలిపిస్తే వీళ్ళు నవ్వండి. వాడు పలకరించేది తీసుకుపోకండి. నచ్చినసమయం ఒక నలిసి బాధారాలను ఎంత హృదయం మీకు ఇస్తుందో చూస్తుంది. అంచేత మనం విడిపోయే టైం వస్తే అది దానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రతి వర్ణనకి సెంటెన్స్ కానీ మీరు తీసుకుంటే రాబోయే కథకి సంబంధించినటువంటి మన మనస్తత్వానికి సంబంధించిన అప్పుడుండే ఉండేటటువంటి మూడింటికి రిలేషన్షిప్ ఉంటుంది. ఈ యాదవుల పేరుతో మాస్టర్ గారు చెప్పిన కథంతా కూడా మనకదే జాతర గుర్తుపెట్టుకోండి. అది కానీ చూడగలిగితే మాత్రం దాని నుంచి మనం బయటకు వెళ్తే కలిసి పెట్టుకుంటాం. శ్రీకృష్ణుడి యొక్క ప్రెజెన్స్ ఇవ్వడం కోసం మాస్టర్ గారు ట్రై చేస్తారు. ఈ పుస్తకం అయ్యేసరికి శ్రీకృష్ణుడు నిరంతరం మీ హృదయం అది కాదు చుట్టూ నిలబడి ఉంటాడు, ఎడుగానే వినిపిస్తూ ఉంటాడు. అట్లా ఉంటుంది ఒక పుస్తకం. That is a speak silence without breaking it. అది మౌనం అంటే. ఇంకొకటి ప్రపంచంలో ఉన్నవాడు ఎవరితో కూడా భేదాభిప్రాయం లేకుండా ఉండగలిగేటటువంటి స్థితి వస్తే దాన్ని ముని, అటువంటి వాడిని ముని అని పిలుస్తారు. అంటే ఎవరితోని పడకుండా ఉండడం అనేది ఉన్నదంటే మౌనం అనేటటువంటిది భౌతికం కాదు, వాచికం మాత్రం కాదు. మౌనం మూడు కళ్ళం ఇద్దరు కొట్టుకుంటూ మెంటల్ గా కొట్టుకుంటూ ఉండొచ్చు, మౌనంగా ఉండదు. దాని మౌనం అని పేరుతో పిలవరు. ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెద్దవాడు ఎవరు ఉంటాడు, పిలుస్తాడు, కొడతాడని భయపడి ఉంటారు. మైండ్లో నానా పెంటగా ఉంటుంది. అది మౌనం అనిపించదు. మౌనం అనగా అవతల వాడి యందు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి భేదాభిప్రాయము లేనటువంటి స్థితి కానీ ఉంటే గురువుకి శిష్యుడికి మధ్య మౌనం అనేటటువంటిది మొట్టమొదటిగా సాక్ష్యం. దక్షిణామూర్తి అయినటువంటి పరమశివుడు దక్షిణాముఖుడే మనుడు ఉంటాడట, యువకుడే ఉంటాడట. మళ్ళాంటి వృద్ధులందరూ ఎదురుగా కూర్చుని ఆయన ఎదురుగా కూర్చుంటారట. సమస్యలు తీరిపోతాయి అని చెప్తారు కదా. రేపు రాబోతూ అన్నారు గత దీపావళి అమావాస్య, దాని తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసం అంతా కూడా ఆయనకి సంబంధించినటువంటి శివుడికి సంబంధించి. శివుడిని ఆరాధిస్తే ఎవరు దర్శనమిస్తారు? విష్ణు దర్శనమిస్తారు.